ఈ దేశంలో ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారో, ఎవరైతే కుల వ్యవస్థను ఇంకా బలోపేతం చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక భయం జై భీమనంగానే. కాబట్టి మిత్రులారా, ఇవాళ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అని సమ్మేళనం జరపడం అనేది చాలా ఆహ్వానించదగిన విషయమే కాదు, ఇది ఈనాటి పరిస్థితుల్లో విప్లవకరమైన విషయం. ఇది నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో చాలా మంది రాజ్యాంగం రక్షించడం ఏముంది రాజ్యాంగంలో, ఆర్ఎస్ఎస్ వాడు ఎలాగ అంటున్నాడు. ఆర్ఎస్ఎస్ వానికి ఎందుకు అంటున్నాడు? రాజ్యాంగము ఇవాళ వద్దు, రాజ్యాంగంలో ఎందుకు వద్దు అంటున్నారంటే రాజ్యాంగంలో హక్కులున్నాయి. రాజ్యాంగంలో ఈ దేశంలో అట్టడుగున ఉన్న కులాల వర్గాల వాళ్ళ హక్కులు ఉన్నాయి కాబట్టి ఇవాళ రాజ్యాంగాన్ని మార్చాలి అని వాళ్ళు అంటున్నారు ఇవాళ. కాబట్టి మిత్రులారా, ఇవాళ రాజ్యాంగాన్ని మార్చాలనడం, రాజ్యాంగాన్ని పూర్తిగానే తీసేయాలనడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అని ఇవాళ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. అందులో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఎందుకు చేస్తుంది అని అంటే అందులో సమానత్వం గురించి హక్కులు ఉన్నాయి. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. ఈ దేశంలో ఇది ఒక విప్లవమే. ఎందుకంటే ఇంతకు ముందు వేలాది సంవత్సరాలలో అందరూ సమానం కాదు. ఇక్కడ కుల వ్యవస్థ ఉంది, ఫలాని కులం వాడు తక్కువ, ఫలాని వాడు ఎక్కువ అని ఒక హెచ్చు తగ్గుల కుల వ్యవస్థ ఉంది. కాబట్టి అందరూ సమానంగా ఉండాలి అన్నారు కాబట్టి రాజ్యాంగం మార్చాలి. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఈ దేశంలో అన్టచబిలిటీ అబాలిషన్, అంటరానితనం అనే దాన్ని రద్దు చేయాలి అని ఇవాళ రాజ్యాంగంలో ఉంది. అందుకోసమే ఆర్ఎస్ఎస్ వానికి ఇవాళ రాజ్యాంగం అంటే కోపం. రాజ్యాంగం ఉంటే అందుకే 400 సీట్లు ఇవ్వండి మాకు, మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని వాళ్ళ నాయకులే మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఇవాళ వాళ్ళు అనుకున్న హిందూ రాష్ట్రం, ఇవాళ హిందూ రాష్ట్రం పేరు మీద సాధారణ హిందువులను, వాళ్ళ మనోభావాలను ఇవాళ సొమ్ము చేసుకొని రాజ్యాధికారం పర్మనెంట్ గా వాళ్ళు కైవసం చేసుకోవటానికి ఉపయోగించే ఒక ఆయుధంగా ఇవాళ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు, ఏం కావాలి మీకు అంటే మాకు హిందూ రాష్ట్రం. హిందూ రాష్ట్రం అంటే ఏం లేదు, హిందూ మతరాజ్యం. పాకిస్తాన్ ఎలాగైతే మతరాజ్యమో, పాకిస్తాన్ లో ఎలాగైతే ఇస్లాం మతం పేరు మీద ఒక రాజ్యం ఉందో, భారతదేశం కూడా హిందూ మతం పేరు మీద ఒక రాజ్యాంగం ఉండాలనేది వాళ్ళ కోరిక. కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలి. అట్లా చెప్పుకుంటూ పోతే రాజ్యాంగంలో ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్, ఈ దేశంలో విద్యను నిరాకరించారు. ఈ కుల సమాజం, ఈ హిందూ సమాజం కొన్ని వర్గాలు చదవకూడదు, కొన్ని వర్గాలు రాయకూడదు, రాస్తే చదివితే నాలుకలు తెగ్గొస్తాం, చెవుల సీసం చేస్తాం పోస్తాం అని ఇప్పటికీ లక్షలాది మందిని విద్యకు దూరం చేశారు. అందుకోసమే అంబేద్కర్ లాంటి వాళ్ళు విద్యారంగ ఉద్యమమే కార్యక్షేత్రంగా ఎన్నుకున్నారు. పూలే అసలు అప్పుడు స్కూళ్లు లేకున్నా కూడా డబ్బులు వసూలు చేసి స్కూళ్లు పెట్టి ఎవరికైతే విద్య నిరాకరించబడ్డదో ఆ సెక్షన్లకు మేము చదువు చెప్తాం, ఏ స్త్రీలకైతే ఈ దేశంలో విద్యా హక్కు లేదన్నారో వాళ్లకు నేను చదువు చెప్తామన్నారు సావిత్రిబాయి పూలే. అసలు ఎంతటి కమిట్మెంట్ అండి ఆమె. బురదల్లండి అగ్ర కులాల వాళ్ళు వచ్చి ఈ కింది కులాల వాళ్ళకు, కింద అనకూడదు, పై కులం అంటే ఎవడండి, దేనిలో పైన వాడు, అజ్ఞానంలో పైన. ఆధిపత్యం అనేది అజ్ఞానం నుంచి వస్తుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే వాడు ఏదో పై కులము అప్పర్ కాస్ట్ అనలేము, అవి దోపిడీ కులాలు. ఇవాళ దోపిడీ కులాలకు వాళ్ళు వచ్చి బురద చల్లితే ఒక 2 డ్రెస్సులు వేసుకునేదట. ఒక డ్రెస్సు పోనీ ఈ ఆధిపత్య వర్గాల వాళ్ళు చల్లనియండి, కానీ ఎవరికైతే చదువు నిరాకరించబడ్డదో వాళ్ళకు నేను చదువు చెప్తానని అన్నది. అటువంటి పోరాటాల వలన ఇవాళ రాజ్యాంగం వచ్చింది. కాబట్టి ఆర్ఎస్ఎస్ వాడికి ఇష్టం లేదు. ఆర్ఎస్ఎస్ వాడికి అందరికి విద్య అనేది రాకూడదు. అంతేందుకు ఆర్టికల్ 39 ప్రకారం మొత్తం దేశంలో ఆస్తులంతా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరించకూడదని రాజ్యాంగం రాశాడు. అది వారికి ఇష్టం లేదు. అంబానీకి ఆదానికి దాసోహం చేయడము వారికి అదే వాళ్ళ పని. కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
కాబట్టి మిత్రులారా, రాజ్యాంగాన్ని పరిరక్షించడం అనేది విప్లవకరమైన చర్య అని నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకొక వాదన ఇంకొక సెక్షన్ నుంచి వస్తుంది. వాళ్ళు మన మిత్రులే సాంప్రదాయక మార్క్సిస్టులు. వాళ్ళకు మనకేం వ్యతిరేకమేం కాదు, వాళ్ళ శత్రువులేం కాదు, కానీ సాంప్రదాయ మార్క్సిస్టులు కూడా ఏమున్నది రాజ్యాంగంలో, ఇది బూర్జువా రాజ్యాంగం, అంబేద్కర్ ఏంటి, ఈయన లిబరల్ బూర్జువా. ఇప్పటికైనా కూడా వాళ్ళు ఈ పరిస్థితులను కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బూర్జువా రాజ్యాంగంలో ప్రైవేట్ ప్రాపర్టీని రక్షించేది ఉంది కాబట్టి ఈ బూర్జువా రాజ్యాంగం ఇక వద్దు అంటే, ఒకవైపు ఆర్ఎస్ఎస్ వాడు వద్దంటున్నాడు, ఇంకొక వైపు సాంప్రదాయక మార్క్సిస్టులు బ్రాహ్మణికల్ మార్క్సిజం ఇన్ మై వ్యూ. వాట్ ఈస్ దట్ మార్క్సిజం? రాజ్యాంగం వద్దు. ఎందుకు వద్దు అంటే, ఒక భ్రమలలో బతుకుతున్నారు. ఇంకా చారిత్రక నేపథ్యం అర్థం చేసుకోకుండా, సామాజిక నేపథ్యం అర్థం చేసుకోకుండా రాజ్యాంగం ఎట్లొస్తుందని ఆకాశం నుంచి ఊడిపడ్డదా? ఎందరి పోరాటాల వలన రాజ్యాంగం వచ్చింది. అంబేద్కర్ తన మొత్తం జీవితమే త్యాగం చేశాడు. అంబేద్కర్ పోరాటాల వలన, పూలే పోరాటాల వలన, మానవ హక్కుల పోరాటం వలన ఇవాళ మానవ హక్కులు, ఇంతకు ముందు అన్నారు మనోళ్ళు, మానవ హక్కులు ఎక్కడ దిగింది కావాలంటే బాలగోపాల్ లాంటి వాళ్ళు ఎవరైతే హక్కుల ఉద్యమంలో ఒక కార్యకర్తలకే కార్యకర్త, ఒక థియరిటీషియన్ లెక్క పనిచేసిన ఆయనే ఈ దేశంలో పౌర హక్కులు అనేటి అంటరానితనానికి వ్యతిరేకంగా జరగవలసి ఉండే, అలా జరగలేదు ఎందుకంటే ఈ సమాజం గుర్తించలేదు అని అన్నాడు. కాబట్టి మిత్రులారా, ఈ రాజ్యాంగం ఏదో ఆకాశం నుంచి ఊడి పడలేదని, పోరాటాల నుంచి వచ్చిందని, ఇక్కడ చారిత్రక నేపథ్యం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా రాజ్యాంగం వచ్చిందని ఇప్పటికైనా కూడా సాంప్రదాయక మార్క్సిస్టులు అర్థం చేసుకుంటే మంచిదని ఒకసారి ఒక మిత్రునిగా వాళ్ళకు సలహా ఇస్తూ, ఈ రాజ్యాంగం అనేది రావటానికి ప్రజా పోరాటాలు ఉన్నాయి, ఆ ప్రజా పోరాటాలను గుర్తించాలని వాళ్ళకు ఒకసారి అపీల్ చేసుకుంటూ, అంతేకాకుండా ఒకటే మాట, ఇవాళ జాతీయ విద్యా విధానం పేరు మీద ఒక విద్యా విధానం తీసుకొచ్చారు. 1-2 నిమిషాలు. ఈ జాతీయ విద్యా విధానం ఎప్పుడు తీసుకొచ్చారంటే, మొత్తం దేశమంతా కోవిడ్ లో జనమంతా చచ్చిపోతుంటే అప్పుడు దొంగచాటుగా నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు. దొంగచాటుగా బీజేపీ పార్టీ క్యాబినెట్లు పెట్టి ఇవాళ కనీసం ఎవరన్నా పార్లమెంట్ లో చర్చ కూడా తీసుకొస్తారండి? చర్చ లేకుండా అసలు స్వాతంత్ర్యం తర్వాత ఎప్పుడు జరగలే. ఒక జాతీయ విద్యా విధానాన్ని పార్లమెంట్ లో చర్చ లేకుండా క్యాబినెట్ లో పాస్ చేసి దాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? కోవిడ్ లో మనం అందరం అసలు భయం, చాలా మంది చనిపోయారు ఆ టైంలో. అంటే దొంగచాటుగా మోడీ రాజ్యం అంతా చీకటి రాజ్యమే. ఈ చీకటి రాజ్యంలో అన్ని రకాల చట్టాలు వచ్చినాయి, కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు వచ్చినాయి, మళ్ళా విద్యకు వ్యతిరేకంగా చట్టాలు వచ్చినాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో జాతీయ విద్యా విధానంలో ఒకటే మాట ఏం చెప్పాలంటే, వాడు ఏం రాశాడు? కస్తూరి రంగన్ అనేవాడు ఒక శాస్త్రవేత్త. ఓకే, నువ్వు శాస్త్రవేత్త అయితే నువ్వు శాస్త్రవేత్తలో గొప్ప కావచ్చు. విద్యారంగంకి వచ్చి ఈ విద్యావేత్తలని చెప్పి పద్మ సారంగపాణి ఓ పెద్ద విద్యావేత్త. ఈ విద్యావేత్తలకు లౌకిక విలువలు లేవు. అందుకోసమే ఈ జాతీయ విద్యా విధానం దేని మీద ఆధారపడి ఉంది అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, 4వ పేజీలోనే ఏం రాస్తారంటే, పురాతన భారతీయ విలువల మీద ఆధారపడి ఉంది, భారతీయ పురాతన జ్ఞానం మీద ఆధారపడి ఉంది అని రాశారు. ఎవడన్నా లౌకిక విలువలు ఉన్నోడు రాస్తారండి ఇట్లా? రాజ్యాంగం మీద ఆధారపడి రాయరా బాబు. రాజ్యాంగం నీకు ఆ హక్కు ఇచ్చింది అని అంటే రాజ్యాంగాన్ని పక్కకు దోసేసి పురాతన భారతీయ విలువలు ఏంటండి? పురాతన భారతీయ విలువలు ఏంటిది? పురాతన జ్ఞానం. ఆ జ్ఞానం అట పర్మనెంట్ జ్ఞానం అట. జ్ఞానం అనేది పర్మనెంట్ ఉంటుందా? అంటే మూర్ఖత్వం ఎందాక పోయిందంటే, వీళ్లకు శాస్త్రవేత్త కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, పురాతన భారతీయ విలువలు అంటే ఏంటి? బ్రాహ్మణిజం. అంటే బ్రాహ్మణిజం మీద మేము ఆధారపడి రాస్తున్నామని చెప్పకనే చెప్పారు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను జాతీయ విద్యా విధానం మీద. జాతీయ విద్యా విధానం కూడా ఇవాళ హిందూ మతోన్మాద కార్పొరేటు రాజ్యం కోసమే పనిచేస్తుంది ఈ జాతీయ విద్యా విధానం. కాబట్టి ఈ జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా అందరికీ చదువు, ఈ దేశంలో చదువు లేకుండా తరతరాలుగా యుగాలుగా ఈ దేశంలో మొత్తం మెజారిటీ ప్రజలను, అందుకే చివరిగా అంబేద్కర్ ఒక మాట అంటాడు, దేశం ప్రపంచంలో అన్ని దేశాలు విద్యను నిరాకరించాయి ప్రజలకు. అది ఆల్ రైట్. ఒక పాలక వర్గం అన్నప్పుడు, ఒక ఆస్తిపర వర్గాలు అన్నప్పుడు ఆ పని చేస్తాయి. కానీ భారతదేశ దుర్మార్గమైన చరిత్ర ఏంటంటే, దాన్ని రాసి ఎవరైతే చదువుకుంటే వాళ్ళకు శిక్షలు
ఇస్తాము అని రాసి అమలు చేసిన దుర్మార్గమైన చరిత్ర ఈ భారతదేశానికి ఉన్నది అని ఆయన రాశాడు. అంటే విద్య ఇవ్వకపోవడే కాదు, ఎవరన్నా కొంత నేర్చుకుంటే ఆ విద్యను నేర్చుకున్న వాడిని చంపేసే ఒక పనిష్మెంట్ రాసి అమలు చేసిన దుర్మార్గమైన ఈ దేశం. కాబట్టి మంచి విషయాలు ఉండొచ్చు, కానీ చెడ్డ విషయాలు ఎక్కువనే ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి మిత్రులారా, ఇటు ఈ రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఇది సమ్మేళనం జరపడం చాలా ఆహ్వానించదగిన విషయం. ఇది ఒక విప్లవ కార్యక్రమం అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు నేను